ఫ్రెండ్స్ మీకు తెలుసో లేదో కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనమాట. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధిస్తున్నాయి, కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్కి మంచి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి, ప్రొడ్యూసర్కి మంచి లాభాన్ని తెచ్చిపెడుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే అసలు డిస్ట్రిబ్యూటర్ని మడ్డ గుడిపెడుతున్నాయి, ప్రొడ్యూసర్లు కూడా సంఖ నాగెత్తున్నాయి. కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకునేటటువంటి సిచ్యువేషన్ కూడా వెళ్తున్నారు. మన గాంధట్లో కానీ చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ పాపం హీరో ఇంటి ముందుకు వెళ్ళి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ విధంగా ఒక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం ముందు ఒక సినిమా ఒక మైండ్లో రావాలి. ఉదాహరణకి వారణాసి అనేటటువంటి సినిమా ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, దాన్ని పోల్చేంత కాదు. వారణాసి అనేటటువంటి సినిమా రాజమౌళి గారి బ్రెయిన్లోకి రావాలి, దాన్ని హీరో దగ్గరకు తీసుకెళ్ళాలి, హీరో దగ్గర నుండి ప్రొడ్యూసర్ దగ్గరకు తీసుకెళ్ళాలి, ప్రొడ్యూసర్ దగ్గర నుండి మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ అందరి దగ్గరికి తీసుకెళ్ళాలి. అందరి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత దాన్ని నానా సంకలనాకి ఆ బడ్జెట్ ఒప్పించగలగాలి. 1000 కోట్లు కావాలంటారు. మన మహేష్ బాబు గారేమో 100 కోట్లు డిమాండ్ చేస్తారు, రాజమౌళి గారేమో 150 కోట్లు డిమాండ్ చేస్తారు. ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ ఇంత అయితే ఈ బడ్జెట్ అంతా లెక్కలు తేలాలి. సో సినిమా తీయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేటటువంటి లెక్కలు రావాలి. ఈ లెక్కలన్నీ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ సెకండ్ స్టేజ్ ఉంటుంది అనమాట, సెట్స్ మీద తీసుకెళ్ళటం. సెట్ మీద తీసుకెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, కాంతారా అప్పుడు ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఇండియన్ 2 అప్పుడు ఎన్ని ప్రమాదాలు జరిగాయి అనేటటువంటిది మనకు తెలుసు. సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ సినిమా రిలీజ్ కావాలి. రిలీజ్ కావాలంటే ఒక డేట్ అనుకోవాలి. ఆ డేట్లో ముందు కానీ వెనక కానీ ఒక 10 రోజులు ఏ సినిమా లేకుండా ఉండాలి, అండ్ థియేటర్ ఖాళీగా ఉండాలి, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోవాలి. డిస్ట్రిబ్యూటర్లో కూడా మళ్ళీ బేరాలు జరుగుతాయి. ఆ బేరాలన్నీ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ అయ్యి సినిమా హిట్ అవ్వాలి. పబ్లిక్ టాక్ ఉంటుంది, రివ్యూస్ ఉంటాయి, నాలంటి వాళ్ళు ఉంటారు, సినిమా మీద పడతారు, సినిమాలో ఇంత బొక్కున్నా కానీ ఏలెత్తి చూపిస్తాం. ఆటన్నిటిని కూడా దాటుకొని సినిమా హిట్గా నిలబడాలి. ఆ తర్వాత ఫైనల్ ఓటీటీ డీల్ అనమాట, ఆ తర్వాత టెలివిజన్ డీల్. ఈ విధంగా ఇప్పటికీ సెట్స్ మీదకి వెళ్ళకుండా ఆగిపోయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. సెట్స్ మీదకి వెళ్ళి సగంలో ఆగిపోయినటువంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సినిమా పూర్తయ్యి రిలీజ్ కాకుండా ఉన్నటువంటి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఓటీటీకి రానటువంటి సినిమాలు ఇంకా కుప్పలాగా ఉన్నాయి అనమాట. ఎగ్జాంపుల్ ఏజెంట్ సినిమా. ఏజెంట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? చాలా రోజుల క్రితం రిలీజ్ అయింది. అది ఓటీటీకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 years పట్టింది, అవునా కదా? సో ఈ ఓటీటీ అనేటటువంటిది మెయిన్ అనమాట. ఓటీటీని చూసే ముందే పాపం డైరెక్టర్లకైనా ఆ ప్రొడ్యూసర్స్కైనా ఒక ధైర్యం అనేటటువంటిది వస్తుంది. సో ఇప్పుడు మీకు ఈ సొల్లంతా ఎందుకు చెప్తున్నానంటే, అరే ఒక సినిమా తీయడానికి ఎంత కష్టమైద్దారో నీకు తెలుసారా, ఒక సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారో మీకు తెలుసారా అని చెప్పి చాలామంది అంటారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం ఒక సినిమా తీయడానికి ఎంత ఖర్చు అయింది, ఎంత కష్టమైంది అనేటటువంటి క్లారిటీ విషయం నాకు తెలుసు. అది చెప్పడానికైతే నేనైతే మీ ముందు ఇవన్నీ చెప్పిన. కాబట్టి వాళ్ళు పెట్టేటటువంటి 1000 కోట్ల కన్నా మీరు పెట్టేటటువంటి 1000 రూపాయలు నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ రాజమౌళి గారు 1000 కోట్లు పెడుతున్నారు, ఆ వారణాసి ప్రొడ్యూసర్ 1000 కోట్లు. నాకు అది మ్యాటర్ కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. కానీ మీ దగ్గర 1000 అంటే 2 రోజుల కష్టం. నేను చెప్తున్నా, మా నాన్నగారు ఒకప్పుడు రోజుకు 500 సంపాదించి 2 రోజులకు 1000 రూపాయలు సంపాదించారు. ఈ రోజులు అలాంటి సిచ్యువేషన్ కూడా చాలామంది ఉండుండొచ్చు. ఈ విధంగా వాళ్ళు పెట్టేటటువంటి 1000 కోట్లు, వాళ్ళు తీసుకునేటటువంటి 500 కోట్ల కన్నా మీరు పెట్టేటటువంటి 1000 రూపాయలు నాకు ఇంపార్టెంట్ అని చెప్పి మరీ గుర్తుపెట్టుకోండి. సో చాలామంది నీకు కష్టం వాల్యూ తెలియదు, అది ఇది అని చెప్పండి. నాకు తెలుసు భయ కష్టం వాల్యూ, కానీ మీ కష్టం వాల్యూ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మీ స్టేజ్ నుండి వచ్చినండి. వాళ్ళ కష్టం వాల్యూ, వాళ్ళ బడ్జెట్ వాల్యూ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఇదంతా చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉందన్నమాట, ఓటీటీ డీల్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. కొన్ని సినిమాలు సెట్స్కి వెళ్ళగలిగే ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతాయి అంటే మీరు నమ్ముతారా? అది ఇంపాసిబుల్, అది ఎలా సాధ్యమైతే అది ఇది అని చెప్పి మనం అయితే అనుకుంటాం. కానీ స్పిరిట్ సినిమా చూసుకున్నట్లయితే ఇంత మట్టికి సెట్స్ మీదకే వెళ్ళి ఒక 1 day అవుతుంది అనుకుంటా. అండ్ షూటింగ్ ప్రాపర్గా జరగట్లేదు. జస్ట్ పూజ కంప్లీట్ అయింది, ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయలేదు, ఒక ట్రైలర్ రిలీజ్ చేయలేదు, దీని అక్క ఒక ఫస్ట్ లుక్ కూడా రాలేదు. ప్రభాస్ ఎలా ఉంటాడు అనేటటువంటి ఒక క్లారిటీ కూడా మనకు లేదు. పోలీస్ ఆఫీసర్ అని తెలుసు, అసలు ఆ పోలీస్ గెటప్లో ప్రభాస్ అని ఎలా ఉంటాడు, యూనిఫామ్లో ఇమిడిపోతారా లేదా, బియర్డ్ తీసేస్తారా, మేసాలు ఉంచుతారా లేదా, క్లీన్ షేవ్ పెడతారా, ఎలా ప్లాన్ చేసాడు వంగ అనేటటువంటిది మన ఎవరికీ తెలియదు. ఏదో ఏఐ పిక్చర్స్ అవి చూసి మురిసిపోవడం తప్ప మనకి ఎంత మట్టికి ఏం తెలియదు. అలాంటి సినిమా, ఎంత మట్టికి సెట్స్ మీదకి వెళ్ళినటువంటి సినిమా, ఎంత మట్టి షూటింగ్ కూడా ప్రాపర్గా స్టార్ట్ చేయనటువంటి సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయిందంటే మాటల ఫ్రెండ్స్, మాటలు కానే కాదనమాట. అందుకే ఆయన అన్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అని. సో ఇక్కడ మీకు కొన్ని డౌట్లు ఉండొచ్చు, అదేంటంటే ఇప్పుడు మరి ఇదొక్కటే ఓటీటీ డీల్ ఈ విధంగా క్లోజ్ అయింది కదా బ్రో, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి దాని ఓటీటీ డీల్ క్లోజ్ కావట్లేదు అనేటటువంటి డౌట్ వస్తున్నాయి. వాటన్నిటి గురించి క్లారిటీగా క్లుప్తంగా. సో ఈ స్పిరిట్ సినిమా ఎంతకి క్లోజ్ అయింది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంది, అండ్ మిగిలిన సినిమాలు ఎప్పుడు రావచ్చు, స్పిరిట్కి ఇవాళ అప్డేట్ ఏమైనా ఉందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. మొదట ఏ ఓటీటీ అనేటటువంటిది క్లారిటీ లేదు, కరెక్ట్గా అయితే తెలియదు. ఒక అమెజాన్ ప్రైమ్ అయి ఉండొచ్చు, నెట్ఫ్లిక్స్ అయి ఉండొచ్చు. ఈ రెండైతే పోటీ పడుతున్నాయని చెప్పి గట్టి వార్తలు అనమాట. ఆల్రెడీ మన యానిమల్ ఏదైతే ఉందో మన హాట్స్టార్ అనుకుంటా
అనుకుంటా, హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ తీసుకుంది, నెట్ఫ్లిక్స్లో కూడా ఫుల్ మూవీ ఉంటుంది, 2-3 ఓటీటీలే కలిసి కొనుక్కుంటాయి అనమాట. కానీ రీసెంట్ టైమ్స్లో ఎలా ఉందంటే కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏమంటున్నాయంటే మా దగ్గర చాలా సినిమాలు ఉన్నాయి, అవి చాలే, మేమేమేం కొత్త కొనాల్సిన అవసరం లేదు అని చెప్పి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ చెప్పేస్తాను అనమాట. ఇంకొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే మేము మా బ్యానర్లోని కొన్ని సినిమాలు నిర్మించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేస్తుందో తెలుసా తెలివిగా, వాడు బ్యానర్లోనే వాడే పెట్టుబడి పెట్టి కొన్ని వెబ్ సిరీస్ తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు, కొన్ని సినిమాలు తీసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. వాటిని ఏటిని కూడా డైరెక్ట్గా థియేటర్లో రిలీజ్ చేయకుండా ఓన్లీ తన యాప్లోనే రిలీజ్ చేసి దానికి హై రేట్ పెడదాం. ఇప్పుడు 150 రూపాయలు పెట్టి థియేటర్కి వచ్చి చూసేటటువంటి ఆడియన్స్ ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీసం 30 రూపాయలు 40 రూపాయలు రెంట్ పే చేసి మా సినిమా చూడొచ్చు అంటే చూస్తారా అనేటటువంటి ఆలోచన నెట్ఫ్లిక్స్ చేసేది. ఈటీవీ విన్నోడు చూసుకున్నట్లయితే ఆ దగ్గర బొచ్చాడు సినిమాలు ఉన్నారా బాబు, నేనే ప్రొడ్యూస్ చేసి చాలా సినిమాలు రిలీజ్ చేస్తాను, ఇంకా కొత్తగా నేనే సినిమాలు కొనాలి అని చెప్పి ఈటీవీ వాడు అంటాడు. అండ్ హాట్స్టార్ వాడు చూసుకున్నట్లయితే అసలు మాకు అక్కర్లేదు, మా దగ్గర బేభత్సమైనటువంటి సినిమాలు ఉన్నాయి, ఇప్పటికే ఉన్నటువంటి సినిమాలు ఆడియన్స్ చూడడానికి వాళ్ళకి టైమే సరిపోవట్లేదు, ఇంకా కొత్త సినిమాలు కొనుక్కొచ్చి మేము ఎవడు ముక్కులో పెట్టుకోవాలంటున్నారు. అండ్ అమెజాన్ ప్రైమ్ వాడు అయితే బేరాలు ఆడుతానంట, అండ్ నెట్ఫ్లిక్స్ వాడు ఏం చేస్తాను అనేటటువంటి మీకు చెప్పా. ఈ విధంగా చాలా అంటే చాలా క్లిష్ట పరిస్థితి జరుగుతున్నాయి. ఒక సినిమా ఓటీటీకి అమ్ముడుపోవాలంటే చాలా అవంతరాలు అయితే ఎదుర్కొంటుంది అనమాట. కానీ అలాంటి తరుణంలో మన స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, కోటి కాదు, 2 కోట్లు కాదు, 10 కోట్లు అంతకన్నా కాదు, 160 కోట్లకి ఓటీటీ డీల్ అయితే క్లోజ్ అయిపోయింది అని చెప్పి అఫీషియల్గా తెలియజేశారనమాట. ఇది మట్టికి మామూలు విషయం కానే కాదు. సరైనటువంటి డైరెక్టర్, సరైనటువంటి హీరో ఉంటే ఓటీటీ డీల్ ఎంతైనా వాళ్ళు పెట్టుకుంటారు అనేటటువంటిది మనకైతే పిచ్చ క్లారిటీ ఇచ్చేసారనమాట. సో ఇక్కడ సినిమా బడ్జెట్ ఎంత అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడాలంటే సినిమా బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 700 కోట్ల నుండి 1000 కోట్ల మధ్యలో ఉండొచ్చు అనేటటువంటి వార్తలు ఇంకా అఫీషియల్గా అయితే బయటికి రాలేదు. ఎందుకంటే యాక్టర్స్కి ఇచ్చేటటువంటి రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంది, కానీ సినిమాకు పెట్టేటటువంటి బడ్జెట్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ సినిమాలో అంత హెవీ గ్రాఫిక్స్ ఉండదు, అంత హెవీ విఎఫ్ఎక్స్ ఉండదు, మరి అంత దాన్ని దేనికి ఖర్చు చేస్తుండవు. ప్రభాసానికి 200 కోట్లు పక్కన పడేయండి, యాక్టర్స్ అందరికీ, ప్రకాష్ రాజ్కి, సందీప్ రెడ్డి వంగకి, వీళ్ళందరికీ ఇంకో 200 కోట్లు పక్కన పడేయండి, ఓవరాల్గా 400 కోట్లు అవుతుంది కదా. 400 కోట్లు తీసేసినా కానీ ఈజీగా మనం ఒక 700 కోట్లు అనుకుంటే ఇంకనైనా సినిమాకు 300 కోట్లు మిగులుతాయి. మరి 300 కోట్లతో ఏం ప్లాన్ చేస్తున్న వంగ అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. దీనికోసం తన మైండ్లో భారీ ఊహలు అయితే నెలకొన్నాయంట. ఆల్మోస్ట్ ఒక పెద్ద పోలీస్ స్టేషన్ని నిర్మించాలి అనేటటువంటిది, ఆ పోలీస్ స్టేషన్ని ఇంకో లెవెల్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్ట. అదీగాక ప్రభాస్ అన్నది ఎంట్రీ ఫైట్ అటు ఇటుగా ఒక 4-5 వేల మందిలో ఉండేటటువంటి ఒక ఎంట్రీ ఫ్లైట్ని ప్లాన్ చేస్తున్నట్ట. ఆ తర్వాత ఆయన బరియల్ గ్రౌండ్ అన్నారు కదా, మీరు హాలీవుడ్ సినిమాలు చూసే ఉంటారు, అక్కడ జైలు చూసుకున్నా, జైల్లోకి తీసుకెళ్లేటటువంటి చూసుకున్నా మనకైతే ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ వస్తుంది. అలా ముందైతే మన ప్రభాస్ అన్ని ఒక ఖైదీలాగా ఒక జైల్లోకి అయితే తీసుకెళ్తారంట. ఆ జైల్లో చూసుకున్నట్లయితే అందరూ కూడా నరరూప రాక్షసులు ఉంటారంట. ఒక్క ముక్కలో చెప్పాలంటే జాంబీస్ లాంటి వాళ్ళు ఉంటారంట. వాళ్ళందరి మధ్య ప్రభాస్ని అయితే వదిలేస్తారంటే ఎందుకు, వాడిని చంపేయాలని. కానీ వాళ్ళందరినీ మనోడైతే చంపేస్తారంట. అలా చాలా అంటే చాలా సీన్లు ప్లాన్ చేసుకొని మన సందీప్ రెడ్డి వంగ అయితే రాసుకున్నట్టు వాటన్నిటిని కూడా మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి గట్టి వార్త ఫ్రెండ్స్. దీనికన్నా ఇంకా ఘోరమైనటువంటి ఫైట్లు ఉంటాయంట. ఉదాహరణకి మన యానిమల్లో చూసుకున్నట్టయితే ఏదో బైక్ గన్ ఉంటుంది కదా, అలాంటి ఇంకా చాలా డిజైన్ చేసేటటువంటి ప్రయత్నం వంగా చేస్తున్నాం అని చెప్పి ఇంకా గట్టి పడతారు ఫ్రెండ్స్. సో ఆ జైల్ సీన్లు అయినా అండ్ ఆ పోలీస్ స్టేషన్ సీన్లు అయినా ప్రభాస్ అనేది చూపించేటటువంటి విధానానికైనా ఆ ఎలివేషన్లకైనా డైలాగ్ అయినా మ్యూజిక్ అయినా ఎంతలా ఖర్చు అవుతుంది అని చెప్పి బయట గట్టి వార్తలు. సో ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి 160 కోట్లు అనేటటువంటిది చాలా చిన్న డే. సో ముందే వీళ్ళు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత దాని జై హైప్ అని పెరిగింది, హైప్ జై అని పెరిగిన తర్వాత వాళ్ళు బేరాలాడాల్సి వస్తుంది, వాళ్ళేమో తక్కువ కీరు. అప్పుడు మన సందీప్ రెడ్డి వంగ 300 కోట్లకు నేను తగ్గినాడు, అందుకే ముందుగానే మేలుకొని వీళ్ళైతే 160 కోట్లు కొనుక్కున్నారు అని చెప్పి గట్టి వార్త ఫ్రెండ్స్. ఇది అనమాట స్పిరిట్ ఓటీటీ డీల్ గురించి మాట్లాడుకుంటే. ఆల్రెడీ మనం సమంత గురించి ఒక వీడియో చేసి అది కూడా చూసేయండి, ఎండ్ స్క్రీన్లో వస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.